హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనమంతా కలిసి ఒక సూపర్ ఫన్ యాక్టివిటీ చేద్దాం. ఏంటో తెలుసా? భలే ముద్దుగా ఉండే ఒక ఆవు బొమ్మను గీయబోతున్నాం. అది స్టెప్ బై స్టెప్, చాలా చాలా ఈజీగా. రెడీనా మరి? మనందర్లో ఒక చిన్న ఆర్టిస్ట్ దాక్కొని ఉంటాడు. ఈరోజు మనలో ఉన్న ఆర్టిస్ట్నే బయటికి తీసుకొద్దాం. సరదాగా బొమ్మలతో ఆడుకుంటూ మన ఆలోచనలతో ఒక మ్యాజిక్ క్రియేట్ చేద్దాం. ఏమంటారు? రైట్, మన ఆర్ట్ క్లాస్ స్టార్ట్ అయింది. మరి మొదటి పనేంటి? బొమ్మ గీయడానికి కావలసినవన్నీ మన దగ్గర ఉన్నాయో లేదో చూసుకోవాలి కదా. అన్ని రెడీగా ఉన్నాయా? దీనికి పెద్దగా ఏమీ అక్కర్లేదు. జస్ట్ ఒక పెన్సిల్, ఒకవేళ ఏమైనా తప్పు గీస్తే చెరపడానికి ఒక ఎరేజర్, ఇంకా బొమ్మ గీయడానికి ఒక నోట్బుక్ లేదా ఏదైనా పేపరుంటే చాలు, అంతే. ఓకే, ఇంకా స్టార్ట్ చేసేద్దామా? మన ఆవు బొమ్మలో అన్నింటికన్నా ముఖ్యం దాని ఫేస్. అది మంచి ఫ్రెండ్లీగా నవ్వుతున్నట్టు ఉండాలి. పదండి, దాన్ని గీయడంతో మొదలుపెడదాం. ఇప్పుడు చెప్పిన 4 సింపుల్ స్టెప్స్ని ఫాలో అయిపోదాం. ఫస్ట్, ముఖం కోసం ఒక పెద్ద ఓవల్ షేప్ గీయండి. గీస్తున్నారా? పర్ఫెక్ట్. ఇప్పుడు దాని లోపల కళ్ళ కోసం 2 చిన్న సర్కిల్స్, ముక్కు కోసం కింద ఇంకో ఓవల్. చూడండి ఎంత ఈజీనో. ఆ తర్వాత తలకి 2 వైపులా ఆకుల ఆకారంలో చెవులు గీసేయండి. ఫైనల్గా పైన 2 చిన్నగా వంకరగా ఉండే కొమ్ములు గీసామంటే మన ఆవతల రెడీ అయిపోయినట్టే. అబ్బో, సూపర్! చూసారా, బొమ్మలో మెయిన్ పార్ట్ కంప్లీట్ చేసేశాం. చాలా చాలా బాగా గీశారు. సరే, ఇక ముందుకు వెళ్దాం. మన బొమ్మ నెమ్మదిగా ఎలా తయారవుతుందో చూద్దాం. తల పార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు మన ఆవుకి ఒక మంచి బాడీని యాడ్ చేద్దాం. ఈ స్టెప్స్ కూడా చాలా సింపుల్. ముందుగా గీసిన తల వెనుక బాడీ కోసం ఒక పెద్ద ఓవల్ గీయండి. తర్వాత దాని కింద 4 స్ట్రెయిట్ లైన్స్లా కాళ్ళు గీసేయండి. ఇప్పుడు వెనుకాల ఒక పొడవాటి తోక, ఇంకా ఆవుకి అందం రావడానికి శరీరం మీద కొన్ని సరదాగా అక్కడక్కడ మచ్చలు గీద్దాం. చూడండి ఎంత బాగుందో. చూసారా, మన ఆవు బొమ్మ గీయడం కంప్లీట్ అయిపోయింది. ఎంత అద్భుతంగా వచ్చిందో. అందరూ చాలా బాగా చేశారు. ఇక మన ఆర్ట్ ప్రాజెక్ట్లో ఫైనల్ స్టేజ్ అండ్ మోస్ట్ ఫన్ పార్ట్ కూడా ఇదే. అదేంటంటే కలరింగ్. మన బొమ్మకు రంగులు వేసి దానికి జీవం పోద్దాం. రెడీనా? ఇప్పుడు ఒక్క క్షణం ఆలోచించండి. మన ఆవుకి ఏ కలర్స్ వేస్తే బాగుంటుంది? ఇది కంప్లీట్గా మీ ఇష్టం. మీ క్రియేటివిటీకే వదిలేస్తున్నాం. మామూలుగా అయితే ఆవులకు నల్ల మచ్చలుంటాయి లేదా బ్రౌన్ కలర్ మచ్చలుంటాయి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇది మనం గీస్తున్న బొమ్మ. సో మన ఇష్టం. మనకు నచ్చిన ఏ కలరైనా వేయొచ్చు. కావాలంటే పర్పుల్ కలర్ మచ్చలు పెట్టండి, లేదంటే రెయిన్బో కలర్స్తో నింపేయండి. ఎలా ఉన్నా సరే అది మన ఆర్ట్ కాబట్టి సూపర్బ్గా ఉంటుంది. వావ్, అద్భుతం! చూసారా, రంగులతో మన ఆవు బొమ్మ ఇప్పుడు కంప్లీట్గా రెడీ అయిపోయింది. చాలా చాలా బాగా చేశారు. మీ అందరికీ నా కంగ్రాట్స్. ఈ క్రియేటివ్ జర్నీని ఇలాగే కంటిన్యూ చేయండి. సరే, మన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమై ఉంటుంది? ఏం గీస్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్నారా? ఆలోచిస్తూ ఉండండి. మళ్ళీ కలుద్దాం.